అరే వదలే వదలే వదలే, బట్టల షాప్ లో నువ్వు చీర కట్టుకోలేదు, నేనే నీకు కట్టాను. చాలా దానికి మొహమేంట రమ్మని పెట్టుకున్నా. అలా చెప్పు, ఏదో నేనే కట్టుకున్నట్టు చెప్తావా? అవునవునా. ఏం వెతుకుతుంది మీ అమ్మ? కామాక్షి, పెళ్లి రోజు మీ ఇద్దరు అక్కడ ఏకాంతంగా గడుపుతారని మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటే నువ్వు ఇక్కడే వెతుకుతున్నావు. ఏం లేదు, నా గాజులు కనబట్టలేదు, అందుకే ఇల్లంతా వెతుకుతున్నాను. గాజులు కనపడలేదా? బీరువాలో ఎక్కడైనా పట్టుంటా, వెళ్ళి వెతుకు. వెళ్ళి వెతుకు. జామురాతిరి ఏమండి ఏమండి చెప్పు, ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి అడుగుతున్నా, చెప్పు. చాలా రోజుల తర్వాత గాజులు వేసుకున్నాను. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? చెప్పు చెప్పు చెప్పవే. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బాగున్నాయా? చెప్పు. బాగున్నాయా? ఒకసారి లేవండి. ఇవాళ కోట అయిపోయింది, రేపు చూసుకుందాం. అయ్యో కర్మ కర్మ, మీకు ఎప్పుడు అదే ధ్యాస. లేవండి, ఒకసారి లేమని చెప్తున్నాను కదా. మేడ మీదకి వచ్చి మీ తమ్ముడు చేసే వింత చేస్తారు చూడండి. గదిలో గుర్రం అవుతుందంటున్నావు, మా తమ్ముడు చేసి వింత శాస్త్రం చూడమంటున్నావు. ఏమైంది? కనిపించకుండా పోయిన నా గాజులు వేసుకుని చేతులు ఆడిస్తున్నాను, భయపడుతున్నాను. నువ్వు చెప్పినట్టు జరగలేదనుకో, కిందకు వచ్చి నేను గాజులు వేసుకుని ఆడిస్తాం. మీరు వేసుకోవడానికి గాజులు నేనే ఇస్తాను, కానీ ముందు అక్కడికి వచ్చేసారి చూడండి. రండి రండి రావే. రండి రండి, ముందు నువ్వు పోవే. పైకి రండి, మెల్లగా రండి. ఎక్కడే వాడు? ఎక్కడ? అదే నేను అడిగింది. ఇక్కడే ఉండాలి. మొహం వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు, నేను చూపిస్తాను రా. సైలెన్స్. సౌండ్ వద్దు. అయ్యయ్యో. గుర్తురండి, చూసావా ఎలా పడుకున్నాడో? శంకర్, ఎక్కడున్నావు? పైనే ఉన్నాను, రా. శంకర్, మాట్లాడుకో. భయంగా ఉందని చెప్తున్నానా?
రాజా, అన్నా, సత్య నిన్నటి నుంచి ఫోన్ తీయట్లేదు. ఏమైందో కనుక్కో. నిన్న రాత్రి నువ్వే గెస్ట్ హౌస్కి రమ్మన్నావని చెప్పింది. నేనెక్కడ రమ్మన్నాను? నేను ఇంట్లోనేగా ఉన్నాను. ఎందుకు వెళ్ళిందో కనుక్కో. వదినా అయ్యయ్యో, వదినా. ఈ రాఘవ్ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడు? ఈసారి ఏం చేస్తాడో? వస్తున్నా. అయ్యో దేవుడా, నన్ను కాపాడు. ఏంటయ్యా? వదినా, నా రూమ్ లో హీటర్ పనిచేయట్లేదు. నేను నీ రూమ్ లో స్నానం చేస్తాను. అత్తమ్మ పూజకి రమ్మన్నారు, తొందరగా వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి వదినా. సరే సరే, నువ్వే చదువు గాని. రాత్రి ఏంటయ్యా చేతికి నా గాజులు వేసుకుని అలా భయపెట్టావు? నేను నీ గాజులు వేసుకొని నిన్ను భయపెట్టాను. వెళ్ళు, మంచి డాక్టర్ని కలవదునా. ఏంటి తను వెళ్ళి డాక్టర్ని కలవమంటున్నాడు? నేను బానే ఉన్నానే, కానీ ఇతని భయపెట్టి చంపుతున్నాడు. ఇప్పుడేం చేస్తాడో? వెళ్ళి స్నానం చేయ, వెళ్ళు. దేవుడా, ఏంటిదంతా? అయ్యయ్యో, నేను స్నానానికి పెట్టుకున్న పసుపు ఎవరు రాసేసుకున్నారు? ఏంటి బాత్రూమ్ అంతా పసుపు పసుపుగా ఉంది? అయ్యయ్యో, అంటే రాఘవ పసుపు పూసుకుని స్నానం చేశాడా? అయ్యో, ఇల్లంతా పసుపుమయంగా మారిపోయింది. 2 ఫ్లోర్లకైతే పర్మిషన్ దొరుకుతుంది, 3వ ఫ్లోర్ పర్మిషన్ కొంచెం కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. ఆహా, మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాను. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఏమిటి? ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు షాక్ అవ్వకండి. మీటింగ్లో ఉన్నాను, చెప్పు. మీ తమ్ముడు పసుపు రాసుకుని స్నానం చేశాడండి. ఒక్క నిమిషం. ఏమే, అసలు ఏమైంది నీకు? అయ్యో, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాత్రేమో గాజులు వేసుకున్నాడు అన్నావు, ఇప్పుడేమో ఫోన్ చేసి పసుపు రాసుకుంటున్నాడు అంటున్నావు. రేపు నీ చీర కట్టుకుంటాడంటవా? చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ కట్టేసుకున్నాడండి. మన పెళ్లి రోజున బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళావా, అక్కడ రెడ్ సారీ తీసుకుని కట్టేసుకున్నాడు. ఏంటంటే ఏడుపు వినిపిస్తుంది? ఓ వద్దే, నేను వర్క్లో ఉండగా డిస్టర్బ్ చేసావో, నాకు పిచ్చ కోపం వస్తుంది. ఏమన్నారు? కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఏంటి, నీకు వచ్చేసిందా? ఇదిగో ఇప్పుడే వస్తున్నానే. ఏయ్, ఏంటి నీ గోళ? ఏంటండి వచ్చి రాగానే అలా అరుస్తున్నారు? ఒక మనిషి ఆఫీస్లో ప్రశాంతంగా పనిచేసుకోవాలా వద్దా? రాత్రి అంతా నన్ను నిద్రపోనివ్వకుండా రాఘవని గాజులు వేసుకుని మేడపై నేను భయపెట్టాడు అన్నావు. ఈవేళేమో బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేశాడని ఆఫీస్కి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు నువ్వు. వద్దండి, వద్దు. ఈ విషయంలో మీకు నాకు గొడవద్దు. ఇలా చూడండి, ఇక్కడ పసుపు పెట్టాను, ఆ పక్కన కుంకుమ కూడా పెట్టాను. ఇప్పుడు అతను వస్తాడు, పసుపు రాసుకుని స్నానం చేస్తాడు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాడు. మీరే చూస్తారుగా. ఆ తర్వాత మీ ఇష్టం, మీ తమ్ముడి ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా చెప్పింది ఆపరా, అది చెప్పేది నిజమే. అరే ఏంటమ్మా నువ్వు కూడా తనతో చేరి? మీ పెళ్లి రోజుకి చీర కొందామని షాపుకి వెళ్ళామా, అక్కడ ఈ ప్రబుద్ధుడు రెడ్ కలర్ అంటూ చీరలన్నీ మార్చి కట్టుకున్నాడు రా. నేను పటేల్మని ఒకటి ఇచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా? ఈ చీరలన్నీ నాకు కడతావేంటి అన్నాడు. సరదాకి తమాషా చేస్తున్నాడమ్మా. నేను తమాషానే అనుకున్నా. ఆ తర్వాత వాడు స్నానం చేసిన చోటుని ఇది చూపించింది. బాత్రూమ్ అంతా పసుపు నీళ్ళే. అంతేకాదు వాడి పాదాల అచ్చులతో ఇల్లంతా పసుపుమయం. దీన్ని తమాషా అంటారా? ఇప్పుడు ఎక్కడాడు? ఎవరికి తెలుసు? ఎప్పుడు వస్తాడు? తిరుగుళ్ళు పూర్తి అయ్యాక. మగోడు పసుపు రాసుకుని స్నానం చేస్తున్నాడట. ఏ ఇంట్లోనూ జరగదు. ఈ ఇంట్లో జరిగింది చెప్పు తగ్గుద్ది. రే రానివాణ్ణి, మీరు చెప్పినట్టు ఆడి పసుపు రాసుకుని స్నానం చేయకుండా ఉండాలి. అమ్మ పిల్లవని కొడుతున్నాం. ఇద్దరిని మెడబెట్టుకుని బయటికి ఎంటేస్తాను. హోంవర్క్ చేసావా? ఏరా రాఘవా, ఆ? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నువ్వు తిను. బయటికి వెళ్ళొస్తున్నాను. చాలా టైర్డ్గా ఉన్నావే. తిన్నావా? లేదు. వెళ్ళి స్నానం చేసేసిరా, తిందాం. రాఘవ, నీ బాత్రూంలో హీటర్ పనిచేయట్లేదన్నావుగా, అది ఇంకా అలాగే ఉంది. కింద బాత్రూంలో నీ బట్టలు అవి పెట్టాను, ఇక్కడే స్నానం చేసాయి. ఆ ఫిష్ గ్రేవీ వేసుకో. సరే. ఇక్కడే స్నానం చేయమనగానే ఎలా ఒప్పుకున్నాడో చూడు. మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే, సైలెంట్ గా రా. ఏం చేస్తున్నాడు? పసుపు వంక అలా చూస్తూ చుట్టూ తిరిగి చూస్తున్నాడు. ఇప్పుడు చుట్టూ చూస్తాడు, తర్వాత ఒళ్ళంతా పసుపు రాసుకుంటాడు. సీన్ మిస్ అయిపోకుండా చూడండి. వీడి కాళ్ళేంటి కథాకళి చేస్తున్నాయి? ఏమండి, కాళ్ళెందుకు వణుకుతున్నాయి? వణుకుతున్నాయా?
లేదే. వణుకుతున్నాయండి. ఏంటి తమ్ముడు పసుపు రాసుకోవడం చూడగానే కాళ్ళు ఉడికాయా? చూసారా? నువ్వు చెప్పిందంతా నిజమేనే. లోపల మా వంశ గౌరవం మటాష్. ఇప్పుడు పాటే పాడుతున్నాడు, తర్వాత కచేరీ మొదలు పెడతాడు. ఈ విషయం ముందే చెప్పాను, విన్నారా? నీ క్షమాపణ మంటిపోను. ఇట్రా నేను చూస్తా. జరుగు. హైట్ చాలట్లేదు. ఉండ్రా. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే